నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తుంది. పేద విద్యార్థుల ఉన్నతి చదువులకు ఆర్థిక సహాయం అందించడం, వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాలు చేపడుతూ పేదలకు అండగా నిలుస్తుంది. అందులో భాగంగానే నాయుడుపేటకు చెందిన కాపు రాజశేఖర రెడ్డి కుమారుడు కాపు విశాల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థి చదువులకు ఉపయోగపడే విధంగా విద్యార్థి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య దాతల సహాయంతో సంస్థ ద్వారా 10,000 రూపాయల చెక్కు అందించారు. అమెరికాలో స్థిరపడ్డ నెల్లూరు యువకుడు నూరవత్సల ప్రణీత్ కుమార్ దాతృత్వంతో విశాల్ అనే బీటెక్ చదువుతున్న విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఇటీవల ప్రతిభ పేద విద్యార్థులను గుర్తించి వారికి 5 లక్షల వరకు నగదు సహాయం దాతల సహాయంతో అందించడం జరిగిందన్నారు. దాతలు గొప్ప మనసుతో ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అల్లం రమణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేస్తూ మన ఇటీవల 12వ తేదీ కూడా జూలై 12వ తేదీ ఒక 5 లక్షల రూపాయలు విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈరోజు నాయుడుపేట వాస్తులైన కాకు రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి విలాస్ కుమార్ రెడ్డి, ఈ అబ్బాయి ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాడు. బాగా చదువుతాడు, ఉన్నతమైన విద్యార్థి. 10th కూడా 590 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు కూడా 75% వస్తూ ఉంది బీటెక్లో. అందువల్ల వాళ్ళ తాతయ్య ఆర్థిక పరిస్థితి సరిగా లేక వాళ్ళ తాతయ్య గారు కింద ఇస్తే నేను అమెరికా వాస్తవంలో స్థిరపడినటువంటి సూరావత్సల ప్రణీత్ కుమార్ ఆ అబ్బాయితో మాట్లాడి ఈ అబ్బాయికి 10,000 రూపాయలు సహాయార్థం చేస్తున్నాం. అందువల్ల ఆ తాత ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పొరపాటుగా ఆనందంగా ఉండాలని బాబా వాళ్ళని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ నాన్నగారు నెల్లూరు డాక్టర్ సూర్యప్రకాష్ రావు గారు ఆ అబ్బాయితో చెప్తుంటాడు అనమాట, బాబు మనం నలుగురు సహాయం చేస్తే భగవంతుడు మనకు చేస్తారమ్మా, అందువల్ల ఎవరైనా ఆపదల్లో ఉంటే నువ్వు చేస్తూ ఉండు అని ఆయన ఇచ్చిన సలహా మేరకు ఆ అబ్బాయి కూడా ఫాలో అయ్యి ఇట్లాంటి కార్యక్రమాలకి చేరునిస్తున్నాడు. అందువల్ల చూడండి, చిన్న వయసులోనే ఆ అబ్బాయి ఎంత స్థాయికి మనసు పెట్టి చేస్తున్నారంటే అది భగవంతుడు ఇచ్చిన వరం. అందువల్ల ఈ అబ్బాయి బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటాం. సాయిరామ్. నాయుడుపేట వాస్తువులని రాజశేఖర రెడ్డి నా ఆర్థిక పరిస్థితి బాగలేక మా చిన్నాయన గారు ఇక్కడికి తీసుకొని వచ్చి పిల్లవాడికి 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చిన కనుక నేను వాళ్ళందరినీ సభ్యులంగా ప్రార్థిస్తాను.